లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశం యూదులంతా స్వదేశానికి తిరిగి రావాలి అనే సూత్రం మీద ఇజ్రాయేలు ఆవిర్భావం అనేది జరిగింది. ఇజ్రాయెల్ దేశానికి ప్రపంచంలో నలుమూలల ఎక్కడున్నా సరే యూదులంతా కూడా తిరిగి వస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం ఏర్పాటైన దగ్గర నుంచి నేటి వరకు కూడా మైగ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ వారు కొన్ని తరతరాలుగా ఇజ్రాయెల్ దేశానికి వస్తూనే ఉన్నారు. అనేక దేశాలు ఇలాంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం ఎలా వచ్చేవారికి కల్పించేటువంటి వసతులు ఏర్పాట్ల విషయంలో కూడా ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. సో అలా ప్రపంచంలో ఉన్న ప్రతి యూదుడు కూడా ఇజ్రాయెల్ దేశానికి వాగ్దాన భూమికి రావాలి అనేటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఇది బైబిల్ ప్రొఫెసీ అని, ఎండ్ టైంలో జరిగేటువంటి సంభవం అని, రాకడకు సంబంధం ఉన్న విషయం అని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. యూదులు కూడా దీనికి బలంగా నమ్ముతారు. ఇజ్రాయెల్ దేశానికి అలా వలసలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటి? ఇప్పుడు ఎందుకు రివర్స్ అవుతుంది సీన్? కొంతమంది అడుగుతున్నారు, అన్న ఎందుకు ఇజ్రాయెల్ దేశం నుంచి వెళ్ళిపోతున్నారు, ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి మైగ్రేట్ ఎందుకు అవుతున్నారు, అసలు కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి అంశాలు ఇందులో ఇస్తాను, పూర్తిగా చూడండి. ఇజ్రాయెల్ దేశం ఆవిర్భావం చెందిన దగ్గర నుంచి యూదులు మైగ్రేట్ అయ్యి ఇజ్రాయెల్ దేశానికే వస్తున్నారు. అదైతే చాలా దేశాల నుంచి వస్తున్నటువంటి వాస్తవికతను మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుతం మాత్రం విచిత్రమైన పరిస్థితిని ఇజ్రాయెల్ దేశం ఎదుర్కొంటుంది. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నెగిటివ్ మైగ్రేషన్ బ్యాలెన్స్ అనేది అనుభవిస్తుంది. అంటే దేశంలోకి వచ్చేవారి కంటే వెళ్ళిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. 2024లో రికార్డైనటువంటి వాటి ప్రకారం 82,700 మంది ఇజ్రాయేలు వారు దేశం విడిచి వెళ్ళిపోయారు. దేశానికి వచ్చేవారి సంఖ్య కన్నా వెళ్ళిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పి నెగిటివ్ మైగ్రేషన్ బ్యాలెన్స్ అనేది ఇజ్రాయెల్ దేశం అనేది అనుభవిస్తుంది. ఇతర దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయేలు భూమికి రావడం అనేది అలియా అంటారు. సో అలియా అనే దానికి పేరు పెడతారంటే పైకి వెళ్ళడం అనే అర్థం. దీనికి వ్యతిరేకంగా ఇజ్రాయేల్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళిపోవడం అనేది అరీడా అంటారు. సో అరీడా అంటే క్రిందకు వెళ్ళిపోవడం అని, ఇజ్రాయెల్ దేశం నుంచి వెళ్ళిపోవడం. 1948లో ఇజ్రాయేలు దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి కూడా 30 లక్షల మంది కన్నా ఎక్కువ యూదులు అలియా చేశారు. అంటే ఇజ్రాయేలు దేశానికి వాగ్దాన భూమికి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది. 1990లో రష్యన్ యూదులు చాలా ఎక్కువగా వచ్చారు. యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన తర్వాత దాదాపు 10 లక్షల మంది రష్యన్ మాట్లాడే యూదులు ఇజ్రాయెల్కి వచ్చారు. వీరిలో చాలామంది లా ఆఫ్ రిటర్న్ అనే దాని కిందకు వచ్చి ఇజ్రాయెల్ పౌరసత్వాన్ని కూడా పొందారు. ఇప్పుడు వీరిలో చాలామంది తిరిగి వెళ్ళిపోతున్నారు. అంతేకాదు 2019 నుండి 2023 మధ్య వచ్చినటువంటి యూదులంతా కూడా దాదాపు 2 లక్షలకు పైగా ఉంటారు. అలాంటి వారు కొత్త వలసలతో ఎక్కువగా వచ్చారు. 2024లో అలా వచ్చినటువంటి వారిలో 15% మంది దేశం విడిచి వెళ్ళిపోయారు. దానిలో రష్యన్ యూదులే ఎక్కువ ఉన్నారు. ఇక ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా 2022లో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిన తర్వాత రష్యా నుంచి 45,000 మంది యూదులు ఇజ్రాయెల్కి వచ్చేశారు. 2024లో ఈ మొదటి 5 నెలల్లోనే 8,000 మంది రష్యన్లు తిరిగి వచ్చేశారు. అలా చాలామంది మైగ్రేట్ అయ్యారు. ఇక వెస్టర్న్ కంట్రీస్లో కూడా, ముఖ్యంగా ఫ్రెంచ్ యూదులు, ఫ్రాన్స్లో దాదాపు 4,50,000 మంది యూదులు నివసిస్తున్నారు. యూరప్లోనే అతిపెద్ద యూదుల సమాజం అది. అక్కడ యాంటీసెమిటిజం ఇంక్రీజ్ అవ్వడం వల్ల 2024లో 2,000 మందికి మించినటువంటి ఫ్రెంచ్ యూదులు ఇజ్రాయెల్కి వచ్చారు. అలా ఫ్రాన్స్ నుంచి వచ్చిన యూదులు ఇప్పుడు 10% మంది వారు ఫ్రాన్స్కి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. చాలామంది ఫ్రాన్స్కి తిరిగి వెళ్ళిపోతున్నారు కూడా. ఇక అమెరికన్ జ్యూస్ సంగతి చూస్తే అమెరికాలో దాదాపు 70 లక్షల మంది యూదులు నివసిస్తున్నారు. ఎప్పుడూ కూడా వారి సంఖ్య ఎక్కువగానే మైగ్రేట్ అవుతుంది. కానీ 2024లో మాత్రం కేవలం 560 మంది మాత్రమే ఇజ్రాయెల్కి వచ్చారు. ఇది చాలా 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 తక్కువ మైగ్రేషన్ రేషియో. ఇలా ఇజ్రాయెల్ దేశం నుంచి వెళ్ళిపోతున్నారా, అది నిజమా అంటే నిజమే. కానీ ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడూ కూడా వచ్చేవారు వెళ్ళేవారు కూడా సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంటాయి మైగ్రేషన్స్. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వచ్చేవారి సంఖ్య కన్నా వెళ్ళేవారి సంఖ్య పెరగడం వల్ల ఇది ఇష్యూ అయింది. దాని గురించి ఈ నెగిటివ్ మైగ్రేషన్ రేషియో అనేది అనుభవిస్తుంది ఇజ్రాయెల్ దేశం. అయితే ఎందుకు వెళ్ళిపోవడానికి ఏం కారణాలు ఉన్నాయి, ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, మొదటగా అక్టోబర్ 7 తర్వాత సెక్యూరిటీ సమస్యలు చాలా వచ్చేసాయి. ఎందుకంటే 2023 అక్టోబర్ 7న హామాస్ దాడి చేసిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిపోయింది. అక్టోబర్ 2023లో మాత్రమే 12,300 మంది ఇజ్రాయెల్ దేశం విడిచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి వెళ్ళిపోయేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే నేటికి కూడా ఆ యుద్ధ వాతావరణం కానీ, భద్రతా సమస్యలు కానీ, వాటిని దృష్టిలో పెట్టుకుని చాలామంది రివర్స్ మైగ్రేషన్ అవుతున్నారు. అంతేకాదు ఇజ్రాయెల్ దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సో అందుకే ఆర్థికపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ దేశంలో జీవన ప్రమాణాలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల కూడా వారు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొని వెళ్ళిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రాజకీయపరమైనటువంటి ఒక అస్థిరత కూడా ఏర్పడింది. 2023లో జ్యుడిషియల్ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారు. అవి తీవ్ర రాజకీయ సంక్షోభానికి తెరతీశాయి.
సో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతీస్తున్నాయి అని చెప్పేసి చాలామంది మైగ్రేట్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఇకపోతే బ్రెయిన్ డ్రైన్ అనేది కూడా జరుగుతుంది. అంటే ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఎంత స్ట్రాంగో, ఎంత టాలెంటెడో, ఎంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తులో మనకు తెలుసు. అలాంటి అత్యధిక నైపుణ్యం కలిగినటువంటి టాలెంటెడ్ వ్యక్తులు కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి వెళ్ళిపోయి ఇజ్రాయెల్ దేశానికి నష్టం కలిగిస్తున్నారు. 2023 అక్టోబర్ నుంచి 2024 జులై మధ్య హైటెక్ రంగం మాత్రమే దాదాపు 9,000 మంది టెక్నీషియన్స్ని కోల్పోయింది. వైద్యులు, శాస్త్రవేత్తలు, ఫార్మటిస్టులు ఇలా విదేశీ కంపెనీల గురించి ఆకర్షితులై అక్కడ ఆఫర్లతో వెళ్ళిపోతున్నారు. అలా తిరిగి వెళ్ళిపోవడానికి సమస్యలు ఇలాంటివే. భద్రతా సమస్యలున్నాయి, ఆర్థిక కష్టాలున్నాయి, లివింగ్ కాస్ట్ ఎక్కువైంది, రాజకీయ అస్థిరత, ఈ జ్యుడిషియల్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం, అలాగే సామాజిక విభజన కూడా అక్కడ జరుగుతుంది అని, అలాగే కుటుంబ క్షేమం గురించి, పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆందోళన చెందేటువంటి పరిస్థితులు కానీ ఇలాంటివన్నీ కూడా ఆ సమస్యలను చూసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం నుంచి ప్రధానంగా అమెరికా వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతున్నారు, 39%, జర్మనీ వాళ్ళు 16%, కెనడా వాళ్ళు 9%, అలా తిరిగి వెళ్ళిపోతున్నారు. గ్రీస్, యూరోపియన్ దేశాలకు కూడా దాదాపు 10,000 మంది ఇజ్రాయేలీలు తిరిగి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ దేశంగా ఆవిర్భావం చెందినప్పటి నుంచి కూడా ప్రధానమైన సూత్రం స్వదేశానికి యూదులంతా తిరిగి రావాలి అనే సూత్రం. కానీ ఇప్పుడు దానికే సవాలుగా మారుతుంది. అయితే 2025లో ఇజ్రాయెల్ దేశం నుంచి యూదులు ఎక్కువగా తరలి వెళ్లడం అనేది కొంత నిజమే, కానీ 2025లో కూడా జరిగినటువంటి విషయం కూడా వాస్తవమే. కానీ ఇది మొత్తం యూదులంతా వలస వెళ్ళిపోతున్నారు లేదా అక్కడి నుంచి మైగ్రేట్ అవుతున్నారు అనే దృష్టిలో మనం చూడకూడదు. కేవలం వచ్చేవారి సంఖ్య కన్నా వెళ్ళేవారి సంఖ్య ఎక్కువైంది. సో ఇజ్రాయెల్ దేశానికి వచ్చేవారు ఉన్నారు, వెళ్ళేవారు కూడా ఉన్నారు. సో సైమిల్టేనియస్గా రెండూ కూడా జరుగుతూనే ఉన్నాయి. యూదులు కొన్ని దేశాల నుంచి ఇజ్రాయెల్ను వారి సొంత దేశం అనుకొని వాగ్దాన భూమికి అక్కడికి వలసలు వస్తున్నారు. యూరప్ నుంచి, అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి కూడా యూదుల దేశానికి వాగ్దాన భూమికి వస్తున్నారు. అలా ఇజ్రాయెల్ దేశానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే తిరిగి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు జరగని విధంగా వచ్చేవారి సంఖ్య ఎప్పుడు ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు వెళ్ళేవారి సంఖ్య ఎక్కువ ఉంది. అదే ఇక్కడ ప్రాబ్లం అయింది, దాని గురించే చర్చనీయాంశం అయింది. సో అలా యూదులు ఇజ్రాయేలు దేశం నుంచి కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయినప్పటికీ తర్వాత యుద్ధం ఆగినప్పుడు కానీ, ఇజ్రాయెల్ దేశం తర్వాత శాంతిముఖం చూసినప్పుడు కానీ, మరలా పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇజ్రాయెల్ దేశానికి అనేక మంది యూదులు పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా నిపుణులు అంటున్నటువంటి విషయం. అయితే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేవారు, వచ్చేవారు అలా జరుగుతూ మైగ్రేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది యూదుల భూమి, అది సర్వసాధారణంగా ప్యారలల్గా జరిగేటువంటి విషయమే. కానీ ఇప్పుడు వచ్చేవారి సంఖ్య కన్నా వెళ్ళిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది అనేది మాత్రం మనం తెలుసుకోవాల్సిన అంశం. ఇజ్రాయెల్ దేశం ఆనాటి నుంచి నేటి వరకు యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే శాంతి వైపు, సమస్యల పరిష్కారాల వైపు ఎదురు చూస్తూ యుద్ధాన్ని ఆపుతూ ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ దేశం ఇప్పటికీ కూడా కష్టాల్లోనే ఉంది. సో ఇది ఇజ్రాయెల్ దేశం గురించి ప్రేయర్ చేయండి. సో ఇజ్రాయెల్ దేశం గురించినటువంటి విషయాలు అయితే ఇవి. సో ఈ విషయం అంతా మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ విషయంలో ఇంకేదైనా సందేహం ఉన్నా, సమస్యలు, ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీ కానుకలు పంపించండి, స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.